హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. మోర్ఫో బయోమెట్రిక్ డివైస్ వాడేవారికి చాలామందికి ఇలాంటి ఎర్రర్ వచ్చి ఉంటుంది. సో ఇలా వన్ టైం ఎర్రర్ ఎందుకు వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఇలా వన్ టైం చూపించింది అంటే వ్యాలిడిటీ అయిపోయినట్టు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాలిడిటీ అయిపోయిందా లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవాలి అంటే ముందుగా మనం మోర్ఫోది ఆర్డీ సర్వీస్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మీ డివైస్ యొక్క సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ సీరియల్ నెంబర్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ అది చెరిగిపోతే ఆ నంబర్ ఎలా తెలుసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదా ఒక షార్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సీరియల్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ డివైస్ వ్యాలిడ్ ఉంది, బట్ వైట్ లిస్టెడ్ లేదు, అంటే డివైస్ యొక్క ఆర్డీ సర్వీస్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రెన్యువల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆర్డీ సర్వీసెస్ హోమ్కి వెళ్ళిపోయి బై ఆర్డీ సర్వీస్ అనగా దీనిపై క్లిక్ చేయాలి. ఇందులో మనకి మళ్ళీ సీరియల్ నెంబర్ అడుగుతుంది. సో సీరియల్ నెంబర్ని ఎంటర్ చేసేసి డివైస్ మోడల్ని కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా మీ బ్యాక్ సైడే ఉంటుంది, డివైస్ యొక్క బ్యాక్ సైడ్. తర్వాత యాడ్ టు కార్ట్ చేయగానే మనకు పర్చేస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇందులో ఇక్కడ మనకి టిక్ పెట్టేసి చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఒకవేళ మీకు అవన్నీ గుర్తు లేకుంటే న్యూ యూజర్ క్రియేషన్లోకి వెళ్ళిపోయి కొత్త యూజర్ ఐడి క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. తర్వాత పక్కన ఎస్ఎంఎస్ అని ఉంటుంది. అందులో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసేయాలి. ఇందులో మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది 8 డిజిట్స్లో ఉండాలన్నమాట. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్లో మీరు బయోమెట్రిక్ డివైస్ దేనికైతే వాడుతున్నారో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని మీ ఐడి ఏదైతే ఉంటుందో అది వేయండి. ఒకవేళ మీకు ఏమి తెలియకపోతే ఏదో ఒక ఐడి సెలెక్ట్ చేసుకొని ఒక 1 2 3 4 లాంటిది ఎంటర్ చేసినా కానీ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టిక్ పెట్టేసి క్రియేట్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ అడ్రస్లో మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ టు పేమెంట్ చేసేయాలి. ఇప్పుడు టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ ఆర్డర్పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగు అండ్ వ్యాలెట్లు, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ దేని నుండైనా మనం ఈ అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో అమౌంట్ పే చేశాక మనకి ఒక ఆర్డర్ నెంబర్ అనేది వస్తుంది. అది మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆర్డీ సర్వీసు రెన్యువల్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ షాపింగ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మన సీరియల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పైరీ డేటు, వ్యాలిడిటీ అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ డివైస్ ఆల్రెడీ వైట్ లిస్టెడ్ అని వచ్చింది అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ డేట్ కూడా ఇచ్చారు. చూడండి, మనం రీఛార్జ్ చేసిన డేటు. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డివైస్ని డిస్కనెక్ట్ చేసేసి మీరు పీసీని, సిస్టమ్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ డివైస్ని కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ డివైస్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే సర్వీస్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.